2026వ తేదీన రేణుముంకలపల్లి గ్రామంలో సర్పంచ్ రామాంజనేయులు వాళ్ళ బంధువులు వాళ్ళ వర్గీయులతో పాటు ఈ బోయ ధనుంజయ వాళ్ళ బంధువుల ఇళ్ళ మీద ఊళ్ళో ఉన్న ఒక ఐదారు ఇళ్ళ మీద దాడి చేసి దాదాపు వీళ్ళంతా కలిపి ఏకమై దాడి చేసి కట్టెలతో రాళ్లతో వాళ్ళకి ఇద్దరు 9 మందికి గాయపరిచి ఒక ఇద్దరికి సివియర్గా తలకు రక్తగాయాలై వాళ్ళ ఇళ్ళలో అడ్డం వచ్చిన వాళ్ళని కూడా కొట్టి వాళ్ళ ఇళ్ళలో దూరి టీవీలను ధ్వంసం చేసి అలాగే 2 వాహనాలను ఇంకొక 2 పెద్ద వాహనాలు అంటే ఒక బొలెరో ఒక స్కార్పియోని డ్యామేజ్ చేసి భయభ్రాంతాలకు గురి చేసిన ఆ రోజు ఖచ్చితంగా కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేసినాం. అందులో భాగంగా మొత్తం 17 మంది ముద్దాయిలు ఇప్పటిదాకా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు 6 మందిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నాము. ఆ అరెస్ట్ చేసిన ముద్దాయిలో నెంబర్ 1 రామాంజనేయులు, వాళ్ళ తమ్ముడు ఎర్లింగప్ప, వాళ్ళ కొడుకు బోయ శివమణి, తర్వాత బోయ చిన్నతిప్పయ్య, రాకెట్ల ఆంజనేయులు, మూగ రాము. ఈ విధంగా ఈ 6 మందిని ఈరోజు మధ్యాహ్నం 2:15 ఎన్నోగిరం బస్ స్టాప్ దగ్గర అరెస్ట్ చేసినాం. ఈరోజు వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం. మిగిలిన ముద్దాయిలు కూడా త్వరలోనే అరెస్ట్ చేసి వాళ్ళని కూడా కోర్టుకు హాజరుపరుస్తాము. ఎవరైనా ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు కానీ ఇటువంటి దాడులు ఇటువంటి దౌర్జన్యాలు